నేను చేస్తే కానీ దాన్ని ఎంత లవ్ చేస్తున్నానో దానికి అర్థం కాదు. చచ్చిపోతున్నా. ఇక్కడ నుండి దూకేయాలనుకుంటున్నాను నేను. దూకేస్తే పోతానంటావా? నువ్వెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? ఇక్కడ నుండి యమలోకం ఎంత దూరంలో ఉందో తెలుసుకొని గిన్నిస్ బుక్ లో ఎక్కుదామని. ఎర్రి పప్పలుగా ఉన్నావు. ఇక్కడ నుండి దూకి ఎవడైనా వెనక్కి వస్తాడు. గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలంటే హైట్ నుండి దూకూడదు, హైట్స్ లోకి వెళ్ళాలి. ఇన్ని లాజిక్లు చెప్తున్నావు, నీకేం పోయే కాలం? చావాలనుకుంటున్నావు? నా లవర్ లవ్ మ్యారేజ్ చేసుకుంది ఇంకోటితో. అయితే నువ్వు దూకేయడమే కరెక్టరా? లాస్ట్ సరిగా నీకు ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పి దూకే. ఈ టైంలో క్విజ్ పోటీ ఏంటంటే నువ్వు పోయాక నీకోసం గొప్పగా చెప్తాను రా నీ లవర్తో. అయితే అడుగు. 7 నెలల ప్రెగ్నెన్సీ లేడీ ఎండలో పొలం చేయడం ఎప్పుడైనా చూసావు నువ్వు? చూడలే. అంత బరువులోనే ఆమె పొలం పని ఎందుకు చేస్తుందో తెలుసా? కడుపులో ఉండే బిడ్డను బ్రతికించుకోవడం కోసం. ఆ కడుపులో బిడ్డకి నాకు సంబంధం ఏంటండి? నేను ఇంతవరకు చెప్పింది ఎవరి కోసమో కాదు, ఇది మీ అమ్మ కదే. ఆమె కూలి పనులు చేసుకుని పెంచుకున్న ప్రాణాలు నువ్వు. ఆ ప్రాణాలు తీసుకునే హక్కు నీకు లేదు. వెనక్కి దొబ్బే.